హలో మై డే బంగారం ఎలా ఉన్నందరూ డీనో అన్న తీసుకొచ్చేసాడు మోటో వర్స్ డే 2 నుంచి గోవన్ క్లాసిక్ 350 ఒక ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ ఇంప్రెషన్ అనమాట. సో అన్న అంత కాసేముందన్న మీ యొక్క బ్యాక్ డ్రాప్ గురించి అన్నట్లయితే ఒక్కసారి తిరిగి చూడు తమ్ముడు. ఇప్పుడు మీకు కాసు అనిపించిందా? ఖచ్చితంగా. అంటే బీచ్ సైడ్ వ్యూ బైక్తో పాటు మనకి ఇలాంటి లొకేషన్ దొరకడం అసలు ఇంపాసిబుల్ అనమాట. అందుకని ఇక్కడనే వెంటనే వాక్ అరౌండ్ స్టార్ట్ చేశాను. సో ఈ గోవన్ క్లాసిక్ 350 ఒక కాన్సెప్ట్ ఏంటి అండ్ ఎందుకు దీన్ని తీసుకొచ్చారు, ఎవరి కోసం తీసుకొచ్చారు, ప్రైస్ అనేది లేటర్ టుడే అనౌన్స్ చేయబడుతుంది. సో ఇప్పటికైతే మనం దీని గురించిన వివరాలు మనం తెలుసుకుందాం. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకి బండి అద్దిరిపోయే లుక్ అనమాట. ఒకలాంటి పౌడర్ కోటెడ్ ఫినిష్తో పాటు స్పార్కిల్ ఫినిష్తో పాటు ఇక్కడ ఇచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ గోవన్ అనేది ఇది ఆల్మోస్ట్ హ్యాండ్ రిటర్న్ దీంతో కస్టమ్ థీమ్తో పాటు వస్తుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద కలర్స్ అనమాట. వేరే కలర్స్ నేను ఫీచర్ చేస్తాను. ఒక బ్లాక్ కలర్ ఉంది, ఒక గ్రీన్ కలర్ ఉంది. ఆల్మోస్ట్ ప్రైమర్లీ సింగిల్ సీట్ వేరియంట్, కానీ మీరు వెనకాల రేర్ సీట్ మీరు అటాచ్ చేసుకోవచ్చు. కానీ అటాచ్ చేస్తే బండి అందం అనేది పాడైపోతుంది. సో మీరు చూసినట్లయితే ఇక్కడ చూడడానికి ముందు లైటింగ్ అనేది ఎల్ఈడి లైటింగ్, ఫుల్ ఎల్ఈడి లైటింగ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం మనం చూస్తున్నారు. అది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ కానివ్వండి, లేకపోతే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ కానివ్వండి. ఇక్కడ చూడండి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ మన సేమ్ మీటిఆర్ యాజిటీస్ ఇచ్చేయడం చూస్తున్నాం. ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకలాంటి బ్రేస్లకు ఆఫర్ చేశారు. ఎందుకంటే మనకి ఈ రేర్ ఫెంటర్ అనేది స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ వస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి, దాని వైబ్రేషన్స్ కంట్రోల్ చేయడానికి ఎక్స్ట్రా బ్రేస్ అనేది ఆఫర్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్తో పాటు ట్విన్ షాక్ అబ్జార్బర్స్ వెనుకలు ఉన్నాయి. అండ్ దీంట్లో ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైతే వీల్స్ ఉన్నాయో వైర్ స్పోక్ వీల్స్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో ఈ ప్రైస్లో వైర్ స్పోక్ వీల్స్ ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఆ ఒక వైట్ కలర్ ఇది దానికి ఇచ్చారనమాట ప్రాపర్ రెట్రో లుక్ ఆఫర్ చేయడానికి. అండ్ రిమ్స్ చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ 19 ఇంచ్ ఫ్రంట్ వీల్, 16 ఇంచ్ రేర్ వీల్. సో నేను చెప్పిన ట్యూబ్లెస్ టైర్స్ అనమాట స్పోక్ రిమ్స్తో పాటు. అండ్ పవర్ టార్క్ ఇవన్నీ సేమ్ అనమాట. సేమ్ జే సిరీస్ ప్లాట్ఫామ్ మనకి జే సిరీస్ ఇంజిన్తో పాటు వస్తుంది. మీరు చూడొచ్చు J349cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అరౌండ్ 20 bhp మ్యాక్స్ పవర్, 27 Nm మ్యాక్స్ టార్క్, 5 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ మనకి ఇక్కడ హీల్ అండ్ టో షిఫ్టర్తో పాటు వస్తుంది. ఇక్కడ వెనకాల నుంచి ఇంకో బుల్లెట్ వెళ్తుంది. సో గోవన్ క్లాసిక్ 350 ఇక్కడ మనకి క్లియర్గా బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ దీంట్లో మీరు డిజైన్ స్టైలింగ్ చూసినట్టయితే మనకి ఏప్ హ్యాండిల్ బార్స్ అనేది ఆఫర్ చేశారు. స్విచ్ గేర్ మనకి సేమ్ మన మీటిఆర్లో ఎలా ఉందో అలాంటి స్విచ్ గేర్ అనేది ఆఫర్ చేయడం చూస్తున్నాము. అగైన్ కన్సోల్ అనేది సేమ్ మనకి పార్ట్ డిజిటల్ పార్ట్ అనలాగ్ అనమాట. ఇక్కడ మనకి డిజిటల్లో ఫ్యూయల్ ఇది గేజ్ అండ్ క్లాక్ అనేది లభిస్తుంది. ఇది స్పీడోమీటర్, ఇది క్లాక్ అనమాట. అండ్ గ్రిప్స్ అనేది చాలా చక్కగా ఉన్నాయి. దీనిలో కస్టమైజేషన్ ఆప్షన్స్ చాలా చక్కగా ఉన్నాయి. ప్లస్ అడ్జస్టబుల్ లీవర్స్ వాళ్ళు ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో ప్రతి ఒక్క విషయంలో దీన్ని ఒక ఫ్యాషన్ ఐకాన్గా, ఫ్యాషన్ స్టేట్మెంట్గా తీసుకురావడానికి ముందు ట్రై చేశారు. ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. టెలిస్కోపిక్ ఫోక్స్ 41mm అనమాట. అండ్ 300mm డిస్క్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకసారి నేను ఇటు. సో మనకి ఇక్కడ 300mm డిస్క్ అనమాట. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు వైబ్రేట్ డిస్క్స్. వెనకాల నాకు తెలిసి 270mm డిస్క్ అనమాట. అండ్ వెనకాల 130 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు స్వింగ్ ఆర్మ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. అండ్ సీట్ హైట్ 750mm మాత్రమే. 750mm సీట్ హైట్. అట్ ద సేమ్ టైం 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. అండ్ 13 లీటర్ ట్యాంక్ అండి దీనికి ఆఫర్ చేయబడింది. అండ్ వెనకాల మీరు చూడొచ్చు ఎగ్జాస్ట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా స్లైస్డ్ ఎగ్జాస్ట్ అనేది ఆఫర్ చేశారు. దీని ఒక బాబర్ కాన్సెప్ట్ అంటున్నారు. చేసిన వైబ్రేది 270mm డిస్క్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఒక్క సెకండ్ బండిని మీకు అవతల సైడ్ తిప్పి అవతల సైడ్ కూడా ఎలా ఉందనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు బండిని తిప్పేసాను. ఇక్కడ సైడ్ నుంచి మీకు ఒక లుక్ అనేది ఇచ్చేస్తున్నాను. ఎగ్జాస్ట్ అనేది కొత్తగా చేయబడింది. నేను చెప్పినట్టు ఒకసారి స్లైస్డ్ అప్ చేసి డిఫరెంట్ లుక్ అనేది ఇచ్చారు. 270mm డిస్క్ వెనకాల కనిపిస్తుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఆఫర్ చేయబడింది. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ కానివ్వండి, ఇంజిన్ కేసింగ్ కానీ, ఇంజిన్ ఫిన్స్ కానీ చాలా డీటెయిల్గా చేయబడ్డాయి. చాలా చక్కగా ఉంది. ప్రైసింగ్ అనేది ఈరోజు సాయంత్రం మనకు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం అనౌన్స్ చేస్తారు. ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు. మైలేజ్ ఏమో 36 kmpl మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. సో అది మీరు తెలుసుకోవాలి. అది నేను చెప్పినట్టు 19 ఇంచ్ ఫ్రంట్ వీలు, 16 ఇంచ్ రేర్ వీలు, 130 సెక్షన్ వెనకల్ టైరు. అండ్ ఇవన్నీ కూడా ట్యూబ్లెస్ టైర్స్. స్పోక్ వీల్స్ ఉన్నా కానీ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. స్టీల్ బ్రేడెడ్ లైన్స్ ఇచ్చారా అనేది ఒక డౌట్. నాకు తెలిసి స్టీల్ బ్రేడెడ్ లైన్స్ లెక్కనే కనిపిస్తుంది. వైబ్రేట్ డిస్క్స్ అనమాట. అండ్ నేను చెప్పిన 20 bhp 27 Nm 13 లీటర్ ట్యాంక్.
అండ్ ఈ కలర్ మీకు నచ్చిందా లేదా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ లొకేషన్ ఎలా ఉంది దానికి కూడా ఒక లైక్ వేసుకోండి అన్న ఒక ఎఫర్ట్ని సపోర్ట్ చేయడానికి. సో మీ అందరి సపోర్ట్ కోసం చాలా థ్యాంక్స్. త్వరలో మనము 1 lakh సబ్స్క్రైబర్స్ అనేది క్రాస్ అవ్వాలి. 1 lakh సబ్స్క్రైబర్స్కి ఒక రేంజ్లో గివ్ అవేస్ ఉంటాయి. ఆ మీటప్కి ప్రతి ఒక్కరు రావాలి, ప్లేస్ మొత్తం నిండిపోవాలి. అసలు అది మీరు అన్నం పైన చూపించే ప్రేమకి సాదృశ్యంగా ఉంటుంది. బట్ ఎనీవే ఎగ్జాస్ట్ నోట్తో మనం ఎండ్ చేసుకుందాము. ఒక్కసారి దీన్ని నేను న్యూట్రల్ చేసుకుంటాను, లేకపోతే పెద్ద కామెడీ అయిపోతుంది. ఇగ్నిషన్ అండ్ ఎస్ న్యూట్రల్ చేసేసాను. ఇప్పుడు మనం ఎగ్జాస్ట్ నోట్స్ తీసుకుందాము. హ్యాండిల్ బార్స్ భలే ఉన్నాయి కదా, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి, మరీ పైకి కూడా లేవు. ఆ థంప్ అనేది అది ఇంపార్టెంట్ అండి మనకి. ఇదేదో హై ఆర్పిఎంలో రెవ్ చేయాల్సిన స్పోర్ట్ బైక్ కాదు, జస్ట్ ఆ రంబుల్ మీరు ఫీల్ చేస్తే చాలు. సో గోవన్ క్లాసిక్ 350 ఒక వేరే కలర్స్ అన్ని కూడా ఈ బైక్ ఈ యొక్క వీడియోలో ఫీచర్ చేస్తున్నాను. సో ఈ బ్లాక్ కలర్ చూడొచ్చు, ఇది గోస్ట్ రైడర్ మోడల్ అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. చాలా చాలా ఫుల్ బ్లాక్, ఫుల్ మ్యాట్ బ్లాక్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఒకలాంటి డీకాల్ వర్క్, ఎంబ్రాయిడరీ లాంటి ఒకలాంటి ఎథనిక్ ఫీల్ చాలా చాలా బ్యూటిఫుల్గా చేశారు. చాలా బ్యూటిఫుల్ మోటార్ సైకిల్గా ముందుకు వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఆ బ్రేసింగ్ కానీ వెనకాల ఫెండర్ ఏదైతే ఉందో అది స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ అనమాట. సో అది కదలకుండా ఉండడానికి ఆ ఎక్స్ట్రా బ్రేస్ అనేది ఇచ్చారు, వైబ్రేషన్స్ రాకుండా. కానీ చూడండి ఎంత చక్కగా ఉంది, ఫుల్ బ్లాక్ కలర్లో. ఇంజిన్ కేసింగ్ కానీ ఇంజిన్ లేఅవుట్ కానీ ఇది ఇంకో కలర్, ఒకలాంటి టీల్ కలర్. సో టీల్ అండ్ ఆరెంజ్ అనుకుంటా, అది ఆరెంజ్ కలర్ కూడా మీరు చూడొచ్చు, చాలా చాలా చక్కగా ఉంది. దీనిలో కూడా ఒకలాంటి ఎథనిక్ వర్క్ అనేది, డిజైన్ వర్క్ అనేది మనకు కనిపిస్తుంది. అటెన్షన్ టు డీటెయిల్. హ్యాండిల్ బార్స్ చక్కగా ఉంది, ఆ ట్యాంక్ స్ట్రైప్ కానివ్వండి, మళ్ళీ ఫెండర్ స్ట్రైప్ కానివ్వండి, ఆ సింగిల్ సీట్ లేఅవుట్ కానీ, ప్రాపర్ బాబర్ డిజైన్ అనేది ఒకలాంటి మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ బైక్. అండ్ రోడ్ ప్రెజెన్స్ అదిరిపోయింది. ఇది నా పర్పుల్ కలర్ ఏదైతే నేను ఫీచర్ చేశానో, బండి రైడ్ చేశానో, చాలా సటిల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇంకోటి బ్లాక్ అండ్ రెడ్ కలర్, ఇది కూడా ఒకలాంటి బుల్లెట్ లాగా చాలా బాగా చేయబడింది. షార్ప్ అండ్ యారో లక్ ఉంది. అండ్ ఫ్రంట్ ఆ ట్యాంక్ గ్రాఫిక్ కానివ్వండి, ఆ క్రోమ్ ఎంబ్లమ్ కానివ్వండి, చాలా చాలా అటెన్షన్ టు డీటెయిల్ అదిరిపోయింది. అరుపులు అర్పిస్తుందని చెప్పొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్ అపీల్. ఆ రెడ్ రిమ్స్ అయితే వైర్ స్పోక్ వీల్స్తో పాటు ఆ రిమ్స్ అనేది చాలా చాలా అందంగా ఉన్నాయి. అండ్ ప్రైస్ ఎంత పెడతారో చూడాలి, కానీ మరీ ఎక్కువ కూడా ఉండకపోవచ్చు. మీకు ఈ కలర్స్లో నచ్చిన కలర్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది నా ఒక ఫీచరెట్ అనమాట, గోవన్ క్లాసిక్ 350, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ బాబర్స్ మన ఇండియన్ మార్కెట్. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.